Yummy! Local Kitchen. వెల్కమ్ బ్యాక్ ఆఫ్టర్ ద బ్రేక్. మరి ఇప్పుడు నేను మేథీ రైస్ చేయబోతున్నానండి. మేథీ రైస్కి కావాల్సిన పదార్థాలు ఏంటంటే మెంతి కూర, దంచిన పచ్చిమిరపకాయలు, బియ్యం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, జీలకర్ర, ధనియా పొడి. మరి మేథీ రైస్ తయారు చేద్దామా? ముందుగా స్టవ్ వెలిగించుకుందాం. కుక్కర్ పెట్టి కుక్కర్లో కొద్దిగా ముందు నూనె వేసుకుందాం. యాక్చువల్గా ఈ మేథీ రైస్ అనేది ఇప్పుడు రైస్ ఇందులో వేసి కూడా చేయొచ్చు, లేదంటే ఒక్కసారి మన ఇంట్లో అన్నం మిగిలిపోతుంది కదండి, మిగిలిపోయిన అన్నం కొద్దిగా వేడి చేసి అందులో ఈ మెంతి కూర, ఈ పేస్ట్, ఇప్పుడు మనం చేసే ఈ గ్రేవీ నేను చేస్తున్నాను కదా, అది కూడా అందులో మిక్స్ చేసేసి కలిపేయచ్చు. లైక్ మనం ఒక్కసారి పులిహోర అవన్నీ చేస్తుంటాం కదండి, చింతపండు పులిహోర, అలాగే ఈ మేథీ కూర రైస్ కూడా అలా కూడా ప్రిపేర్ చేయొచ్చు. లేదంటే ఫ్రెష్గా చేయాలనుకుంటే కనుక ఇది ఒక పద్ధతి. జీలకర్ర వేస్తున్నాము. జీలకర్ర వేగిన తర్వాత కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్, వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు ఎంత కారం తింటారో అది చూసుకుని దాని ప్రకారం వేసుకోవాలి. ఇది వేగిన తర్వాత ఇందులో మెంతి కూర వేస్తున్నాం. ఇప్పుడు మసాలాలు వేసుకుందాం. కొద్దిగా ధనియా పొడి, పసుపు, కారం చాలా కొద్దిగా వేయచ్చు ఎందుకంటే మనం ఇందాక పచ్చిమిరపకాయల పేస్ట్ వేసాం కాబట్టి. ఇవన్నీ వేసిన తర్వాత బియ్యం అంటే కొలత ప్రకారం 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు నీళ్లు పోస్తాం. మామూలుగా పులావ్ అన్నీ మనం చేస్తుంటాం కదండి, అలాగే కొలత ఎప్పుడు బియ్యానికి ఒకలాగానే ఉంటుంది. బియ్యం కూడా కొంచెం వేయిస్తే అది అతుక్కోకుండా ఉంటుంది. నూనెలో వేయించిన బియ్యం ఎప్పుడు పొడి పొడిలాడుతూ వస్తుంది. ఇది చాలా తేలికండి, 10 నిమిషాల్లో తయారు చేయొచ్చు ఇంట్లో. మెంతి కూర స్పెషల్గా ఆకుకూరలు తినే పిల్లలకి ఇలా చేసి అన్నంలో కలిపి పెట్టచ్చు మనం. ఇప్పుడు 1 కప్పు బియ్యం వేసాను కాబట్టి 2 కప్పుల వాటర్ ఇందులో వేద్దాం. చివరికి ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసి ఒకసారి కలిపి కుక్కర్ మూత పెట్టేద్దాం. రెండు విజిల్స్ రాగానే కుక్కర్ ఆఫ్ చేద్దాము. అప్పుడు కొద్దిగా పొడి పొడిగా వస్తుంది. రెండు విజిల్స్ వచ్చాయి కదండి, కుక్కర్ ఆర్పేస్తున్నాను. స్టీమ్ రిలీజ్ అయినట్టుంది. కుక్కర్ తీసి రైస్ సర్వ్ చేసుకుందాం. మేథీ రైస్ తయారైందండి. దీనిపైన నెయ్యి వేసి బాగా చిన్నపిల్లలకి ఇస్తే వాళ్ళు ఇష్టంగా తింటారు. లేదంటే కనుక పెరుగు కూడా పక్కన సర్వ్ చేయొచ్చు దీంతో పాటు. మరొకసారి మేథీ రైస్ ఎలా తయారు చేయాలో చెప్తాను. మేథీ రైస్కు కావాల్సిన పదార్థాలు: మెంతి కూర, దంచిన పచ్చిమిరపకాయలు, బియ్యం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, జీలకర్ర, ధనియా పొడి. ముందుగా కుక్కర్ తీసుకుని అందులో నూనె వేసి జీలకర్ర వేసి, జీలకర్ర వేగిన తర్వాత పచ్చిమిరపకాయల పేస్ట్ వేయాలి.
పచ్చిమిరపకాయల పేస్ట్ కొద్దిగా వేగిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేయాలి. అది వేగిన తర్వాత తరిగి కడిగి పెట్టుకున్నటువంటి మెంతి కూరను తీసుకుని అది కూడా వేసి అందులో కొద్దిగా వేసిన తర్వాత మసాలాలన్నీ యాడ్ చేసుకున్నాం. అవి ఏంటంటే ఉప్పు, కారం, పసుపు, ధనియా పొడి అవన్నీ కొద్దిగా వేగిన తర్వాత మనం బియ్యం కడిగి పెట్టుకున్న బియ్యం ఉన్నాయి చూసారండి, అవి వేస్తాం. బియ్యం వేసి కొద్దిగా బియ్యం కూడా వేగిన తర్వాత తగినన్ని, అంటే 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసుల నీళ్ళు అనమాట, అవి వేసి పోసిన తర్వాత డైరెక్ట్ ఉప్పు వేసి కుక్కర్ మూత పెట్టేయడమే. తర్వాత 2 విజిల్స్ రాగానే ఆర్పేస్తాము, కుక్కరు స్టవ్ ఆర్పేసేస్తాము. ఆ తర్వాత ఓపెన్ చేసి కావాలంటే కొద్దిగా దానిపైన నెయ్యి వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మిక్స్ వెజిటబుల్ కర్రీ తయారు చేసే పద్ధతి చెప్తాను. మిక్స్ వెజిటబుల్ కర్రీకి కావాల్సిన పదార్థాలు క్యాలీఫ్లవర్, క్యారెట్, బంగాళదుంప, బఠానీ, ఉల్లిపాయలు, టమాటో ప్యూరీ, కర్రీ మసాలా, కొత్తిమీర, జింజర్ గార్లిక్ పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, జీలకర్ర, ధనియా పొడి. క్యాలీఫ్లవర్, ఆలు, క్యారెట్, బఠానీ ఇంకా ఇంట్లో ఉన్నటువంటి ఎటువంటి ఏ కూరలు ఉన్నా ఆ కూరలన్నీ వేసుకోవచ్చు. ఇవన్నీ కలిపి తరిగి మనం కుక్కర్లో వేసి అందులో ఉప్పు వేసి బాయిల్ చేస్తాము. బాయిల్ చేసిన తర్వాత పక్కన మసాలా తయారు చేస్తాం. ఏంటంటే ఒక కడాయిలోకి నూనె తీసుకుని కొద్దిగా జీలకర్ర వేసి అది వేగిన తర్వాత ఉల్లిపాయలు, గార్లిక్, జింజర్ పేస్ట్ వేసి అది వేగిన తర్వాత మసాలాలు అన్నమాట, ధనియా, పసుపు, కారం, ఉప్పు, కొత్తిమీర ఇవన్నీ వేసి వేయించుకున్న తర్వాత ఆ తర్వాత ఉడికించినటువంటి వెజిటబుల్స్ ఉన్నాయి కదండి, అందులో కొద్దిగా ఆలూని మ్యాష్ చేసుకోవాలి. ఆలూని మ్యాష్ చేసి ఆ సబ్జీని మొత్తాన్ని తీసుకొచ్చి ఈ గ్రేవీలో మసాలాలో వేసి మొత్తం కలపాలి. కలిపిన తర్వాత కొత్తిమీర వేసి కొంతసేపు మూత పెట్టి ఉంచాము. సో సింపుల్, చాలా త్వరగా తయారైంది కదండి. చూసారు కదండి మా ఎపిసోడ్లో మిక్స్ వెజిటబుల్ కర్రీని, మేథీ రైస్ని ఎలా ప్రిపేర్ చేయాలో. మరి ఈ ఎపిసోడ్ ముగించే ముందు మీకు చిన్న చిట్కా చెప్తాను. అదేంటంటే చపాతీలు సాఫ్ట్గా రావాలంటే చపాతీ పిండిలో కొద్దిగా గోరువెచ్చటి పాలని 1/2 కప్ పాలు తీసుకుని అందులో వేసి చపాతీ పిండిని కలిపి అప్పటికప్పుడు చపాతీ చేసినా కూడా చాలా సాఫ్ట్గా వస్తాయన్నమాట. మరి మీరు కూడా ట్రై చేస్తారు కదా. మరిన్ని కొత్త డిషెస్తో మళ్ళీ లోకల్ కిచెన్లో కలుద్దాం. బాయ్.